సర్వస్తోత్రములు అల్లాహ్కే చెందును. ఆయన తాను కోరిన వారికి మార్గము చూపిస్తాడు మరియు మార్గభ్రష్టులైన వారిని హెచ్చరిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయనకు ముందు వచ్చిన ప్రవక్తలందరిపై ఆదం అలైహి సలాం నుండి ఈసా అలైహి సలాం వరకు శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాములైకుం వరహ్మతుల్లాహి వ బర్కాతుహు. ప్రవక్తల కథలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ ధారావాహికలో మనం కాలంలో, ఎడారులలో, వరదలలో, అగ్నులలో ప్రయాణిస్తూ ఈ భూమిపై నడిచిన అత్యంత గొప్ప మానవులను కలుసుకుంటాము. ప్రపంచ భారాన్ని తమ భుజాలపై మోసి ఎన్నడూ కుంగిపోని వీరులను కలుస్తాం. మనం ప్రారంభించే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రవక్తల కథలు కేవలం చరిత్ర మాత్రమే కాదు. అవి ఒక అద్దం. మీరు అందులో నిశితంగా చూసినప్పుడు మీ సొంత ముఖమే మీకు కనిపిస్తుంది. కొత్తగా వచ్చిన వారి కోసం కొన్ని వాక్యాలలో మీకు క్లుప్తంగా వివరిస్తాను. మనం ఆదం అలైహి సలాం తో ప్రారంభించాం. మొదటి మానవుడు, మొదటి ప్రవక్త, మట్టితో సృష్టించబడి అల్లాహ్ తన ఊపిరితో జీవాన్ని ప్రసాదించి జన్నత్లో ఉంచి పరీక్షించిన ఒక మానవుడు. ఆయన తప్పు చేశారు, పశ్చాత్తాపపడ్డారు, తౌబా చేశారు. అల్లాహ్ క్షమించాడు. మానవుడిగా ఉండటం అంటే పడిపోవడం అని, విశ్వాసిగా ఉండటం అంటే తిరిగి లేచి నిలబడటం అని మనకు బోధిస్తూ ఆ తర్వాత ఇద్రిస్ అలైహి సలాం వచ్చారు. జ్ఞానానికి మరియు సహనానికి ప్రవక్త. ఆయన ఆరాధనలో ఎంతటి భక్తి, స్వచ్ఛత కలిగి ఉన్నారంటే అల్లాహ్ ఆయనను ఒక ఉన్నత స్థానానికి హెచ్చించాడు. ఆయన కథ మనకు బోధించింది జ్ఞానాన్ని సంపాదించడం మరియు మన ఆత్మలను ఉన్నతీకరించుకోవడం యొక్క విలువను. ఆ తర్వాత నూహ్ అలైహి సలాం. నూహ్ అలైహి సలాం కథ హృదయాలను కదిలించింది. 950 సంవత్సరాలు మీ ప్రజలను అల్లాహ్ వైపు పిలవడాన్ని ఊహించుకోండి. 950 సంవత్సరాల తిరస్కరణ, అపహాస్యం మరియు ఒంటరితనం. వారు ఆయనను చూసి నవ్వుతుండగా ఆయన ఒక ఓడను నిర్మించాడు. ఆపై వరదలు వచ్చాయి. నీరు అన్నింటినీ మింగేసింది. ఆయన సొంత కుమారుడు కూడా ఓడ ఎక్కడానికి నిరాకరించాడు మరియు నూహ్ అతను మునిగిపోవడాన్ని చూసి వదులుకోవలసి వచ్చింది. కొన్నిసార్లు విశ్వాసం చెల్లించే మూల్యం ఇదే. సర్వస్వం. ప్రళయం తరువాత నీరు తగ్గిపోయింది. ప్రపంచం మళ్లీ ప్రారంభమైంది. మానవాళి విస్తరించింది. నాగరికత వృద్ధి చెందింది. కొత్త దేశాలు ఉద్భవించాయి. కొత్త ప్రజలు ఆవిర్భవించారు. మరియు కొత్త ప్రజలతో పాటు కొత్త పరీక్షలు కూడా వచ్చాయి. ఇది మనల్ని నేటి కాలానికి తీసుకువస్తుంది. ఎర్రటి ఇసుక, ఎత్తైన స్తంభాలు గల ఒక భూమికి. ఆద్ అనే ప్రజల వద్దకు మరియు హుద్ అలైహి సలాం అనే ప్రవక్త వద్దకు. నూహ్ అలైహిస్సలాం హయాంలో జరిగిన వరద తర్వాత మానవాళి నెమ్మదిగా పునర్నిర్మించుకుంది. తరాలు గడిచాయి. కుటుంబాలు తెగలు జాతులుగా ఎదిగాయి. ఈ జాతులలో శక్తి మరియు పరాక్రమంలో ఒక జాతి అన్నింటికంటే ఉన్నతంగా నిలిచింది. వారే ఆద్ ప్రజలు. వారు యెమెన్కు సమీపంలో, నేడు మనం దక్షిణ అరేబియాగా పిలుచుకునే ప్రాంతంలోని అలహ్కాఫ్లో నివసించేవారు. అది ఇసుక దిబ్బలు మరియు పురాతన లోయలతో కూడిన విశాలమైన, గాలి వీచే భూభాగం. కాని వారిని మట్టి గుడిసెలు కట్టుకున్న ఒక ఆదిమ తెగగా ఊహించుకోవద్దు. కాదు. ఆద్ ప్రజలు అసాధారణమైనవారు. వారు పొడుగ్గా ఉండేవారు. కొన్ని కథనాల ప్రకారం వారు దిగ్గజాల వంటివారని వర్ణించబడింది. వారు తమ కాలంలోని ఇతర ప్రజలందరికంటే శారీరకంగా అత్యంత శక్తివంతులు. వారు ఇంజనీర్లు, నిర్మాణదారులు, యోధులు. అల్లాహ్ ఖురాన్లో సూరా అల్ ఫజ్ర్ 6 నుండి 8వ ఆయతులలో వారి గురించి ప్రస్తావిస్తూ వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఇలా వర్ణించాడు: మీ ప్రభువు ఆద్తో, ఇరాంతో, ఉన్నతమైన స్తంభాల నగరంతో ఎలా వ్యవహరించాడో మీరు చూడలేదా? అలాంటిది ఈ భూములలో మరెన్నడూ సృష్టించబడలేదు కదా? దాని అర్థం ఏమిటో మీకు అర్థమవుతోందా? అల్లాహ్ స్వయంగా చెబుతున్నారు, ఈ నాగరికత విశిష్టమైనది. దాని కాలంలో దానికి ముందుగాని, తరువాత గాని వచ్చిన దేనితోనూ పోల్చలేనంత గొప్పది.
వారు ఎత్తైన కట్టడాలు నిర్మించారు, భారీ స్తంభాలు, వైభవోపేతమైన రాజభవనాలు, పర్వతాలలో చెక్కిన కోటలు. వర్షం వస్తుందని అనిపించినప్పుడల్లా మేఘాలు కమ్ముకోవడాన్ని చూడటానికి ఎత్తైన స్థావరాలను నిర్మించుకునేవారు. వారు గర్వం కోసం నిర్మించారు. మమ్మల్ని చూడండి, మేము ఏమి నిర్మించామో చూడండి అని చెప్పుకోవడానికే నిర్మించారు. ఆ గొప్పతనంతో పాటు ఒక వ్యాధి కూడా వచ్చింది. ఏ కత్తి కంటే, ఏ వరద కంటే, ఏ తుఫాను కంటే ప్రమాదకరమైన వ్యాధి అహంకారం. ఆద్ ప్రజలకు ఒకప్పుడు సత్యం తెలుసు. వారు నూహ్ అలైహిస్సలాం వంశస్థులు. వారి పూర్వీకుల నుండి వారికి ఏకైక దేవుని గురించిన జ్ఞానం సంక్రమించింది. కాని తరతరాలుగా ఆ జ్ఞానం సంపద, అధికారం మరియు అహంకారం కింద పూడ్చిపెట్టబడింది. వారు విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. వర్షం కోసం, విజయం కోసం, ఆశీర్వాదాల కోసం వారు ఆ విగ్రహాలను ప్రార్థించారు. వారికి వాస్తవానికి బలాన్ని, భూములను, బ్రహ్మాండమైన దేహాలను ప్రసాదించిన అల్లాహ్ను వారు మరచిపోయారు. కాని షిర్క్ అంటే అల్లాహ్కు భాగస్వాములను కల్పించడం వారి ఏకైక నేరం కాదు. వారి అహంకారమే వారి గుర్తింపు. వారు ఇలా అనేవారు. ఖురాన్లోని ఫుస్సిలత్ సూరా 15వ ఆయత్లో ఇది నమోదు చేయబడింది. ఒక జాతి ప్రజలు పలికిన అత్యంత భయంకరమైన మాటలలో ఒకటి, శక్తిలో మాకన్నా బలవంతులు ఎవరు? ఆ మాటల నుండి కారుతున్న గర్వాన్ని మీరు గ్రహించగలరా? వారు ప్రశ్న అడగడం లేదు, వారు ఒక ప్రకటన చేస్తున్నారు. వారు ఇలా చెబుతున్నారు, మమ్మల్ని ఎవరూ తాకలేరు, మమ్మల్ని ఎవరూ సవాలు చేయలేరు, మేము అజేయులం. వారు బలహీనులను అణచివేశారు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి తమ అధికారాన్ని ఉపయోగించారు. తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. వారు కేవలం రహస్యంగా పాపం చేయడమే కాకుండా తమ అవినీతిని ఇతరులపై కూడా రుద్దారు. వారి నాయకులు సత్యం పలికిన వారి గొంతు నొక్కారు. వారి విగ్రహాలతో పాటు సంపద మరియు హోదా కూడా వారి దేవుడు. నేటి సమావేశ మందిరాలను ఊహించుకోండి. మేము బలంగా ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఎదిరించగలరు అని చెప్పే దేశాలను ఊహించుకోండి. నేను చాలా కష్టపడ్డాను, నాకు దేవుడు అవసరం లేదు అని చెప్పే వ్యక్తిని ఊహించుకోండి. ఆ భావమే ఆద్ జాతి భావం. కృతజ్ఞత లేని బలం అహంకారంగా మారుతుంది. జవాబుదారీతనం లేని అహంకారం వినాశనంగా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ అందమైన మరియు బాధాకరమైన కూడా ఒక విషయముంది. అల్లా ఆద్ జాతికి అపరిచితుని పంపలేదు, తమలోంచే పంపాడు. హూద్ అలైహిస్సలాం వారిలో ఒకరే. ఆయన ఆద్ తెగకు చెందినవారు. వారి స్వంత రక్తమాంసాలు. ఆయనకు వారి భాష, సంస్కృతి, కుటుంబాలు, పేర్లు తెలుసు. ఆయన వారి మధ్యనే పెరిగారు. అయినా ఆయన మౌలికంగా వేరు. అహంకారంలో మునిగిన ప్రపంచంలో హూద్ అలైహిస్సలాం వినయంగా ఉన్నారు. అధికారపు మత్తులో ఉన్న ప్రపంచంలో హూద్ అలైహిస్సలాం కృతజ్ఞులుగా ఉన్నారు. ఆయన కొండలను, వర్షాన్ని, పంటలను, తన శరీరపు బలాన్ని చూశారు. కాని ఆయనకు నేను కనిపించలేదు, ఆయనకు అల్లాహ్ కనిపించాడు. అందుకే అల్లాహ్ ఆయనను ఎంచుకున్నాడు. నిలబడటానికి, మాట్లాడటానికి, తన ప్రజలను వారి సృష్టికర్త వైపుకు తిరిగి పిలవడానికి. ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. హూద్ అలైహిస్సలాం ఆద్ తెగ అధిపతుల ముందు నిలబడి ఉన్నాడు. అధికారంగల పురుషులు, సంపన్నులు, కోటలు మరియు సైన్యాల యజమానులు. మరియు ఆయన ఇలా అన్నారు, ఓ నా ప్రజలారా, అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప మీకు వేరే దైవం లేదు. ఎంత సరళమైన మాటలు, ఎంత లోతైన మాటలు. ఆయన విప్లవం కోరలేదు, యుద్ధం కోరలేదు. ఆయన వారిని ఇంటికి రమ్మని కోరారు. వారిని సృష్టించిన వాని వద్దకు తిరిగి రమ్మని కోరారు. ఆయన వారికి అనుగ్రహాలను గుర్తుచేశారు. ఆయన ఇలా అన్నారు, ఆయన నూహ్ అలైహిస్సలాం ప్రజల తరువాత మిమ్మల్ని వారసులుగా చేసి మీ ఆధిక్యతను, బలాన్ని వృద్ధి చేసిన విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి అల్లాహ్ అనుగ్రహాలను గుర్తుంచుకోండి, తద్వారా మీరు విజయం సాధించగలరు. ఆయన ఇలా చెబుతున్నారు, సోదరులారా, మిమ్మల్ని మీరు చూసుకోండి.
అల్లాహ్ మీకు దీనిని ఇచ్చాడు. మీ విగ్రహాలు కాదు. మీ చేతులు కాదు. అల్లాహ్. మరియు ఇదే అల్లాహ్ ఇంతటి సరళమైన విషయాన్ని కోరుతున్నాడు. కేవలం ఆయనను మాత్రమే ఆరాధించండి. మరి వారి ప్రతిస్పందన ఏమిటి? వారు నవ్వారు. ఆ నాయకులు హూద్ అలైహి సలాం వైపు చూసి హృదయాన్ని తీవ్రంగా గాయపరిచే ఒక మాట అన్నారు. ఎందుకంటే విశ్వాసం అధికారాన్ని సవాలు చేసినప్పుడు ఈ రోజు కూడా ప్రజలు చెప్పే మాట ఇదే: మేము నిన్ను అవివేకంలో చూస్తున్నాము, మరియు నువ్వు అబద్ధాల కోరులలో ఒకడివని మేము అనుకుంటున్నాము. అవివేకులు. వారు అల్లాహ్ ప్రవక్తను అవివేకి అని పిలిచారు. వారు తమ బురుజులే జ్ఞానంగా భావించారు. వారు తమ విగ్రహాలను వివేకంగా భావించారు. తమ సృష్టికర్త వద్దకు తిరిగి రమ్మని వారిని కోరుతూ తమ ముందు నిలబడిన ఆ వ్యక్తే పిచ్చివాడని వారు అనుకున్నారు. వారు ఎగతాళితో ఆగలేదు. వారు ఇంకా ముందుకు వెళ్లారు. మా దేవుళ్లలో ఒకరు మీకు కీడు చేశారని మాత్రమే మేము చెబుతున్నాము. అతను విగ్రహాలచే శపించబడ్డాడని వారు అన్నారు. వారు ఆధ్యాత్మిక భయాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించారు. చరిత్ర పొడవునా కుయుక్తిగల నాయకులు చేసిన పని ఇది. అతని మాట వినవద్దు, అతనికి దయ్యం పట్టింది. అతను ప్రమాదకరం. అతను మన జీవన విధానానికి వ్యతిరేకి. హూద్ అలైహి సలాం గారి ప్రతిస్పందన అత్యంత ధైర్యవంతమైన మాటలు. హూద్ అలైహి సలాం వెనుకాడలేదు. ఆయన తన స్వరాన్ని తగ్గించలేదు. వారిని సంతోషపెట్టడానికి ఆయన తన సందేశాన్ని మృదువుగా మార్చలేదు. ఆయన ఇలా అన్నారు: మీరు ఆయనకు ఏవి సాయం కలిగిస్తున్నారో వాటి నుండి నేను విముక్తుడనని అల్లాహ్ను సాక్షిగా పిలుస్తున్నాను. మీరు సాక్షులుగా ఉండండి. వారి కళ్ళెదుటే, జనసమూహం ముందు, నాయకుల ముందు, వారి విగ్రహాలతో తనకు ఏ సంబంధమూ లేదని ఆయన బహిరంగంగా ప్రకటించారు. వారి దేవుళ్ళు ఆయనను భయపెట్టలేదు. వారి అధికారం ఆయనను మౌనంగా ఉంచలేకపోయింది. ఎందుకంటే ఆయన భయపడిన ఏకైక వ్యక్తి ఆకాశం వెనుక నిలబడి ప్రతిదీ గమనిస్తున్నాడు. అలా ఒంటరిగా నిలబడటానికి ఎంత ధైర్యం కావాలో మీరు ఊహించగలరా? దీని గురించి వ్యక్తిగతంగా ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఏదో తప్పును నమ్ముతున్న గదిలో మీరు ఎప్పుడైనా ఉన్నారా? మీకు నిజం తెలిసినప్పటికీ మౌనంగా ఉండాలనే ఒత్తిడి దాదాపు భరించలేనంతగా ఉందా? హూద్ అలైహి సలాం అలాంటి గదిలోనే ఉన్నారు. కాకపోతే ఆయన గది ఒక పూర్తి నాగరికత. అయినా కూడా ఆయన మాట్లాడారు. సంవత్సరాలు గడిచాయి. హూద్ అలైహి సలాం పిలుస్తూనే ఉన్నారు. ప్రజలు తిరస్కరిస్తూనే ఉన్నారు. మరియు నెమ్మదిగా, నిశ్శబ్దంగా అల్లాహ్ వారికి సూచనలు చూపించడం మొదలుపెట్టాడు. వర్షం ఆగిపోయింది. ఒకప్పుడు పంటలతో, నదులతో సమృద్ధిగా ఉన్న ఉద్యానవనంలాంటి ఆ భూమి ఎండిపోవడం ప్రారంభమైంది. ఆకాశం కఠినంగా, తెల్లగా మారింది. భూమి పగిలింది. జంతువులు సన్నబడ్డాయి. ప్రజలు వర్షం కోసం ఎదురుచూశారు, కాని అది రాలేదు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మారువేషంలో కరుణ. అల్లాహ్ వారికి హెచ్చరిక ఇస్తున్నాడు. పైకి చూడడానికి, ఆలోచించడానికి, మేఘాలను ఎవరు నియంత్రిస్తారో గుర్తుచేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. అయినా ఇది కూడా వారిని కదిలించలేదు. అప్పుడు ఒక మేఘం కనిపించింది. ప్రజలు సంతోషపడ్డారు. ఈ మేఘం వర్షం తెస్తుంది. కాని హూద్ అలైహి సలాం కు తెలుసు, అది వర్షం కాదు, అది శిక్ష. తర్వాత జరిగింది మొత్తం ఖురాన్లో అత్యంత భయానకమైన వర్ణనలలో ఒకటి. నల్లటి మేఘం ఆద్ భూమి వైపు కదిలింది. దాని నుండి వచ్చిన గాలి ఒక చల్లటి గాలి కాదు, తుఫాను కాదు, ప్రపంచం ఇంతవరకు చూడని ఒక గాలి. 7 రాత్రులు, 8 పగళ్ళు, ఆగకుండా, అనుకంపించకుండా, విరామం లేకుండా. గాలి ఎంత శక్తివంతంగా ఉందంటే ఈ మహాకాయులైన, శక్తివంతులైన ఆద్యోధులను గాలిలో పైకి విసిరేసింది, ఖాళీ తాటి చెట్ల కొమ్మల్లా. వీరు భూమిపై అత్యంత శక్తివంతులైన మనుషులు. మనకంటే బలవంతులు ఎవరు అన్న వీరికి ఇప్పుడు గాలి సమాధానం చెప్తోంది. వారు తమ ఇళ్లకు పరిగెత్తారు. గాలి వెంబడి వచ్చింది.
వారు తమ రాజప్రాసాద గోడల వెనక దాక్కున్నారు. గాలి వాటిని చీల్చింది. వారు తమ బురుజుల్లో ఆశ్రయం తీసుకున్నారు. బురుజులు పడిపోయాయి. వారు నిర్మించిన అన్నీ, వారి గర్వం, వారి వారసత్వం, వారి నాగరికత 8 రోజుల్లో శిథిలాలైంది. ఖురాన్ చెప్తున్నది, వారు ఖాళీ ఇంటి చిప్పల్లా మిగిలిపోయారు, లోపల ఏమీ లేదు. వారి శరీరాలు నాశనమయ్యాయి. వారి ప్రాణాలు పోయాయి. మిగిలింది ఇసుకలో శిథిలాలు. మనకంటే బలవంతులు ఎవరు అన్న జాతిని గాలి చెరిపేసింది. కాని అందరూ నాశనం కాలేదు. అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు, మేము హూద్ను మరియు ఆయనతో విశ్వసించిన వారిని మా కరుణతో రక్షించాము. విశ్వాసుల ఆ చిన్న గుంపు, హూద్ అలైహిస్సలాం ను విశ్వసించినవారు, తమ స్వంత జాతి అపహాసాన్ని మింగుకున్నవారు, చుట్టూ చీకటి అంతా ఉన్నప్పుడు ఈమాన్ను పట్టుకున్నవారు, వారు తాకబడలేదు. ఆ క్షణాన్ని ఊహించండి. గాలి రోదిస్తోంది. మీ పొరుగువారు ఆకాశంలోకి విసిరివేయబడుతున్నారు. మీ నగరం కూలిపోతోంది. మరియు మీరు, వారు నవ్విన వ్యక్తి, మీరు స్థిరంగా నిలబడ్డారు. రక్షితంగా, సురక్షితంగా. ఈమాన్ అనేది స్వల్పకాలంలో సుఖప్రదమైన మార్గం ఎప్పుడూ కాదు. కాని అది ఎల్లప్పుడూ చివరికి రక్షణకు దారితీసే ఏకైక మార్గం. హూద్ అలైహిస్సలాం మరియు ఆయన అనుచరులు హజ్రమౌత్కు ఇప్పటికీ యెమెన్లో ఉన్న సురక్షితంగా చేర్చబడ్డారు. వారు శాంతిగా మరియు కృతజ్ఞతగా జీవితం కొనసాగించారు. హూద్ అలైహిస్సలాం తనను సత్యంగా నిరూపించిన ఒక్కడి ఆరాధనలో తన జీవితాన్ని గడిపారు. ఆయన సమాధి, చాలామంది పండితుల అభిప్రాయం ప్రకారం, ఇప్పటికీ హజ్రమౌత్లోనే ఉంది. నేటికీ జనులు దర్శనం చేసుకుంటున్నారు. ఆద్ జాతి ఎందుకు నాశనమైంది? ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం. అది అహంకారం, విగ్రహారాధన, సత్యాన్ని ఎగతాళి చేయడం లేదా ప్రవక్తను తిరస్కరించడం వల్ల కాదు. కానీ అసలు సమస్య గర్వం. తమకు అల్లాహ్ అవసరం లేదని వారు భావించారు. హూద్ అలైహిస్సలాం కథ నుండి నేటికి పాఠాలు. ఇప్పుడు మనం కాసేపు ఆగుదాం. నేను చెప్పిన ఆ అద్దంలోకి చూద్దాం. ఎందుకంటే ఆద్ కథ కేవలం 4000 సంవత్సరాల క్రితం అరేబియా ఎడారిలో జరిగిపోలేదు. అది ఇప్పుడు మన చుట్టూ, మన లోపల జరుగుతోంది. 1. సంపద, అధికారం అనేవి ఒక పరీక్ష, విజయ చిహ్నం కాదు. ఆద్ ప్రజల వద్ద అన్నీ ఉండేవి: బలం, సంపద, వాస్తుశిల్పం, పలుకుబడి. కాని అవన్నీ తమవేనని వారు భావించారు. వాటిని ఎవరు ఇచ్చారో వారు మరచిపోయారు. మీ వద్ద ఉన్న వాటిని చూసి మీరే అజేయులమని భావించిన ప్రతిసారి ఆద్ ప్రజలను గుర్తుంచుకోండి. 2. ఆధ్యాత్మిక వినాశనమంతటికీ అహంకారమే మూలం. మాకన్నా బలవంతులు ఎవరు అనేది కేవలం గొప్పలు చెప్పుకోవడం కాదు, అది అల్లాహ్పై చేసిన యుద్ధ ప్రకటన. మనం కృతజ్ఞతను విడిచిపెట్టి మనకు అన్నీ దక్కాలని భావించడం మొదలుపెట్టినప్పుడు మనం ఆద్ ప్రజల మార్గంలోనే నడుస్తున్నాం. 3. సత్యం చెప్పడానికి ఒక మూల్యం ఉంది, అయినా సరే దాన్ని చెల్లించండి. హుద్ అలైహిస్సలాం ఒంటరిగా నిలబడ్డారు. ఆయనను ఎగతాళి చేశారు, అవివేకి అని పిలిచారు, శపించబడ్డాడని నిందించారు. కాని ఆయన తన సందేశాన్ని తేలికపరచలేదు. ఆయన ఆమోదం కోసం పాకులాడలేదు. ఆయన అల్లాహ్ యొక్క సంతోషాన్ని వెంబడించాడు. అదే ప్రవక్తల సున్నత్. 4. అల్లాహ్ యొక్క శిక్ష వాస్తవమైనది మరియు ఆలస్యమైనది రద్దు కాదు. ఆద్ ప్రజలకు సంవత్సరాల తరబడి హెచ్చరికలు అందాయి. కరువు, సూచనలు. వారిని వెనక్కి పిలుస్తున్న ఒక ప్రవక్త, వారు వాటన్నింటినీ నిర్లక్ష్యం చేశారు. శిక్ష వచ్చింది, మరియు అది వచ్చినప్పుడు తప్పించుకోవడానికి మార్గం లేదు. అల్లాహ్ సహనశీలి, కాని ఆయన న్యాయం పరిపూర్ణమైనది. 5. అహంకారుల సముద్రమంతటికన్నా చిత్తశుద్ధిగల విశ్వాసుల చిన్న సమూహం మేలు. హుద్ అలైహిస్సలాం కు చాలా తక్కువ మంది అనుచరులు ఉండేవారు. కాని ఆ కొద్దిమందే రక్షించబడ్డారు. అల్లాహ్కు సంఖ్యలు ముఖ్యం కాదు, చిత్తశుద్ధి ముఖ్యం. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఆ జాతి శక్తివంతంగా ఉంది. కాని వారు నాశనమయ్యారు. ఎందుకంటే వారు మర్చిపోయారు,
నిజమైన బలం శరీరంలో లేదు. అది అల్లాహ్ ముందు వినయంగా ఉండటంలో ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను నా అనుగ్రహాలకు అల్లాహ్కు కృతజ్ఞత చెప్తున్నానా? లేక గర్వంగా మరియు స్వతంత్రంగా అనిపిస్తుందా? అల్లాహ్ మనల్ని అహంకారం నుండి కాపాడుగాక. మనల్ని వినయంగల సేవకులుగా చేయుగాక. మరియు ఆ జాతి తప్పుల నుండి మనల్ని రక్షించుగాక. ఆమీన్.